హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టైలరింగ్ టిప్స్. మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నేను చూపించాను. చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజులను బట్టి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఈ వీడియోలో డాట్స్ మార్కింగ్, అదేవిధంగా హ్యాండ్స్ మార్కింగ్ కటింగ్ చూపిస్తానండి. షోల్డర్ని ఆపోజిట్ సైడ్లో ఇలా హాఫ్కి ఇలా లైన్ గీసుకోండి. ఈ డాట్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు 13 నుంచి 14.5 ఇంచుల వరకు ఉన్న బ్లౌజ్కి అయితే 3.5 3.5 ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క పొడవు 14.5 నుంచి 15-16 ఇంచులు ఉన్నట్లయితే 3.5 నుంచి 4 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క వెడల్పు చిన్న సైజ్ బ్లౌజ్లకైతే అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పెద్ద సైజు బ్లౌజులకైతే అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులు అంటే 24 నుంచి 30 వరకు ఉన్న సైజ్ బ్లౌజులన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. తర్వాత 30 నుంచి 40 వరకు ఉన్న సైజులన్నీ కూడా మీడియం సైజ్ బ్లౌజులు. తర్వాత 40 నుంచి ఉన్న సైజులన్నీ కూడా లార్జ్ సైజ్ బ్లౌజులని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగిందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా సేమ్ యాజ్ టీజ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ దగ్గర ఒక టక్స్, ఖర్చు కోసం వదులుకున్న లైన్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోండి. బ్యాక్ పార్ట్ని అనేది కటింగ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ని ఇటువైపు తీసాం కదా, అయితే ఇదే విధంగా ఫోల్డింగ్ ఉంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ సైడ్లో మనం హ్యాండ్స్ అనేవి తీయాలి. బ్యాక్ పార్ట్ తీసిన దానికి అపోజిట్ సైడ్లో హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. మనకు హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ముందుగా మనం హ్యాండ్ యొక్క పొడవును లూజ్ని చూసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకునే ముందు ఇలా బ్లౌజ్ని లోపల వైపు నుంచి కాకుండా పై వైపు నుంచి ఇలా కొలుచుకోవాలి. 8 ఇంచులు వచ్చింది హ్యాండ్ పొడవు. ఇప్పుడు మనం బ్లౌజ్ని చేతి పని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కింది వైపున 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. లేదు నార్మల్గా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనుకుంటే 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు హ్యాండ్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. చేతి పని అంటే ఇలా వస్తుంది. నార్మల్గా 1/2 ఇంచు పెట్టుకుంటే అన్ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి మనకు 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచుల్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 8 ఇంచులకు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఖర్చు అనేది మనం యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో కూడా అంతే ఉండే విధంగా ఇలా స్కేల్తో మార్జిన్ చేసుకోండి. నార్మల్ హ్యాండ్ యొక్క లోతు ఎప్పుడైనా 2.5 ఇంచులు తీసుకోండి. పెద్ద సైజు వారికి అయితే పావు తక్కువ 3 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ మీకు రావాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి కట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుండి ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ మీద మనకు రౌండ్ తిరిగినట్టుగా వస్తుంది. ఎప్పుడైనా ఆ ఎడ్జ్ దగ్గర నుండే కటింగ్ చేసామంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా రాదు. ఇప్పుడు చంక లూజ్ అనేది మనం తెలుసుకోవాలి. చంక లూజ్ కోసం ఇలా హ్యాండ్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొలుచుకోండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొలుచుకోండి. 8 ఇంచెస్ వచ్చింది నాకు చంక లూజ్ అనేది. ఇలా 8 ఇంచెస్కి ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్కి చేసిన మార్కింగ్కి ఒక లైన్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కొంచెం కరువు తిప్పినట్టుగా మార్కింగ్ చేసుకోండి. ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వచ్చినట్టుగా ఇలా హ్యాండ్ షేప్ వచ్చే విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి. ఇలా గీసుకున్నారంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది మీకు వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాండ్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్కి లోత్ అనేది తీయాల్సి ఉంటుంది. ఈ లోతుని ఫస్ట్ ఎడ్జ్ దగ్గర నుంచే కొంతమంది స్టార్ట్ చేసి తీస్తుంటారండి. అలా తీయడం వల్ల హ్యాండ్ అనేది చాలా వంగినట్టుగా వస్తుందన్నమాట. టైట్గా చంకలో పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ మార్కింగ్కి 2 ఇంచెస్కి వేసిన మార్కింగ్కి హాఫ్లో ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ స్మాల్ సైజ్ వారికి అయితే 1/2 ఇంచు, మీడియం సైజ్ వారికి అయితే 3/4 ఇంచు ఉండే విధంగా చూసుకొని మిడిల్లో
మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది నార్మల్ సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్‌కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మనం ఐబ్రో షేప్ వచ్చే విధంగా ఎస్ కూడా కాదండి. ఐబ్రో షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 2 లేయర్స్‌ని మాత్రమే ఇలా పైకి ఎత్తి పట్టుకొని ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే పొరపాటున కింది పొరలు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. చూసారుగా షేప్ ఎలా వచ్చిందో. ఇలా కర్వ్ తిరిగినట్టుగా ఉండాలండి షేప్ అనేది. మరి ఎస్ మోడల్‌లో కూడా రాకూడదు. ఇలా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్‌ని కూడా కటింగ్ నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం చేసిన కటింగ్ అనేది హ్యాండ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా కూడా చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.